ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బట్ అల్లోపతి కన్నా ఆయుర్వేదం ఏ రకంగా మరింత ప్రభావవంతంగా ఉంటుంది? లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ గురించి, వీటన్నిటి గురించి మనకి ఎక్కువగా చెప్పే సైన్స్ వచ్చేసి, ఒకసారి ఒక ప్రాబ్లం వచ్చేసింది, వచ్చిన తర్వాత ఆయుర్వేదం ఇంకా పనికిరాదా? అయితే మన బాడీని మొత్తం డిటాక్స్ చేసి ఆర్గాన్స్ని మళ్ళీ రిజ్యువినేట్ చేసే కెపాసిటీ మన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్లో. కొలెస్ట్రాల్ ఇది చేస్తే తగ్గుతుంది అనాలంటే ఆయుర్వేదంలో మీరు ప్రిస్క్రైబ్ చేసే డైట్ ఏంటి? ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ రెగ్యులర్గా మీరు షుగర్ కేన్ జ్యూస్ తాగుతూ ఉన్నట్టయితే అది కొలెస్ట్రాల్ ప్రాపర్ మెటబాలిజం కోసం లివర్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. దానికి సంబంధించిన డైట్ గురించి మనం మాట్లాడుకుందాం మేడం, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్, జనాలకి మనకి అది టేక్అవే పాయింట్ లాగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్, అలోపతి వర్సెస్ ఆయుర్వేదం అని చూసుకుంటే ఏది గొప్ప ఏది తక్కువ అని మనం మాట్లాడదు, బట్ అల్లోపతి కన్నా ఆయుర్వేదం ఏ రకంగా మరింత ప్రభావవంతంగా ఉంటుంది ఈ పర్టికులర్ కొలెస్ట్రాల్ డిసీజ్ని క్యూర్ చేయడానికి? అంటే ఏం చెప్తారు? నార్మల్గా మెటబాలిక్ డిసీజెస్ని ట్రీట్ చేయాలి అంటే మందులు, సర్జరీస్ కన్నా మెటబాలిజంనే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసే షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, మీరు చెప్పిన లివర్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు కొలెస్ట్రాల్స్ పెరిగిపోవడం కావచ్చు, ఇవి ఒక డిసీజ్ కాదు పర్టికులర్గా. అంటే ఒక బ్యాక్టీరియానో ఒక వైరస్ ఇన్వాడ్ అవ్వడం వల్ల మనకి రాదు. మన లైఫ్ స్టైల్ మనం ఎప్పుడైతే చేంజ్ చేసుకున్నామో, మన ఫుడ్ స్టైల్ ఎప్పుడు చేంజ్ చేసుకున్నామో అప్పుడు ఇవి అటాక్ అయ్యేవి. సో ఈ సైన్స్ గురించి, అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ గురించి, వీటన్నిటి గురించి మనకి ఎక్కువగా చెప్పే సైన్స్ వచ్చేసి ఆయుర్వేదం. అంటే ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉంటే మీకు అసలు డిసీజెసే రావు. ఫస్ట్ ఆయుర్వేదంలో మొత్తం అంటే ఒక పర్టికులర్ 4 పార్ట్స్ అని తీసుకుంటే ఫస్ట్ 2 పార్ట్స్ అంతా కూడా మీరు ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అన్న దాని మీదే ఫోకస్ ఉంటుంది. తర్వాతనే మీకు వస్తే ఏం చేయాలి అన్నది. అందుకనే ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఇప్పుడు మనము కన్వెన్షనల్ మెథడ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో లైఫ్ స్టైల్ కన్నా ఎక్కువ ఇప్పుడు సిరోసిస్ ఆఫ్ లివర్ ఉందా, ఫైబ్రోసిస్ ఆఫ్ లివర్ ఉందా, ఫ్యాటీ లివర్ ఉందా, స్టేజెస్ని బట్టి ఏం మెడికేషన్ ఇవ్వాలి అన్న దాని మీదే ఫోకస్ ఉంటుంది. ఇంకా ఎక్కువ చెప్తే ఆల్కహాల్ తీసుకోకండి, ఫ్యాటీ ఫుడ్ తీసుకోకండి, ఇవి మాత్రం అడ్వైస్ చేయగలుగుతారు. బట్ ఆయుర్వేదిక్లో మనకి చాలా నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒకటి, ఎలాంటి మెడికేషన్స్ తీసుకుంటే మన లివర్ అనేది పొటెంట్గా అవుతుంది, ఎలాంటి ట్రీట్మెంట్స్ అంటే ఆయుర్వేదిక్లో పంచకర్మ లాంటి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే లివర్ పొటెంట్ అవుతుంది. మెయిన్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే అసలు ఏం చేస్తే అసలు మనకి ఆ జబ్బులే రావు. అంటే అలోపతి ఫోకసెస్ మెయిన్లీ ఆన్ ది ఎఫెక్ట్, వెరస్ ఆయుర్వేదం ఫోకసెస్ మెయిన్లీ ఆన్ ది కాజ్, రీజన్. అసలు రాకుండా ఉంటే ఏం చేయొచ్చు అన్నది కూడా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. అది ఎక్కువ ఫోకస్, మనకి 70% ఫోకస్ మనం దేని మీద చేస్తామంటే రాకుండా ఉండడానికి మనం ఎలా ఉండాలి, మనల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే బాగా చదువుకోవాలి, టైం టేబుల్ చేసుకోవాలి, పెరుగుతుంది మనిషి ముందు. అయితే అండి, ఇప్పుడు ఒకసారి ఒక ప్రాబ్లం వచ్చేసింది, వచ్చిన తర్వాత ఆయుర్వేదం ఇంకా పనికిరాదా? అయితే లేదు, నేను చెప్పాను కదా, ఫస్ట్ మనము ఎక్కువ ఫోకస్ చేసేది కాజ్ అండ్ ఎఫెక్ట్ దాని మీద. సెకండ్ వచ్చేసి దేనివల్ల మనకు వచ్చింది అన్నది వాటన్నిటిని అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ ఆల్రెడీ డ్యామేజ్ అయిన వాటి కోసం ఆయుర్వేదిక్లో వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ అని చెప్పొచ్చు. శోధన కర్మ అంటే మన బాడీని మొత్తం డిటాక్స్ చేసి ఆర్గాన్స్ని మళ్ళీ రిజ్యువినేట్ చేసే కెపాసిటీ మన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్లో ఉంటుంది. లైక్ వమనం, విరేచనం, వస్తి, నస్యం, రక్తమోక్షణం అని 5 ఫోల్డ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటారనమాట. అంటే ఇవి బాడీలో ఉన్న టాక్సిన్స్ని ఫస్ట్ బయటికి పంపించేసి ఆర్గాన్స్ని రిజ్యువినేట్ చేయడము, మళ్ళీ మన డైజెషన్ ఫంక్షనింగ్ అంతా కూడా నార్మలైజ్ చేయడానికి చాలా బెస్ట్గా ఇవి వర్క్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు నార్మల్గా ఫ్యాటీ లివర్ ఉందనుకోండి ఎవరికైనా, సో ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మనం ఏం చెప్తామంటే ఫుడ్లో ఎలాంటి చేంజెస్, లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చెప్పిన తర్వాత ఆ ఫ్యాటీ లివర్ తగ్గాలి కదా, ఇప్పుడు లివర్లో ఫ్యాట్ డిపాజిట్స్ తగ్గాలి కదా. సో కన్వెన్షనల్ మెథడ్లో చెప్తారు ఒకసారి ఫ్యాటీ లివర్ వచ్చిందంటే మీకు స్టేజ్ వైజ్గా అడ్వాన్స్ అవుతుంది, మీరు వెళ్ళకుండా కంట్రోల్ చేసుకోండి అని. బట్ ఆయుర్వేదిక్లో వేర్ వీ హ్యావ్ సో మెనీ ట్రీట్మెంట్స్ చెప్పాను కదా, విరేచన కర్మ, రక్తమోక్షణము, కొన్ని మెడికేషన్స్ ఇంటర్నల్గా అవి ఇవ్వడం వల్ల మనం రివర్స్ చేసుకోవచ్చు దాన్ని. ఎన్నో రీసెర్చెస్లో అండ్ ఎన్నో కేస్ స్టడీస్లో మనకి ఇవన్నీ కూడా రివర్స్ అవుతాయి. బట్ ఎప్పుడు అవుతాయి, మీరు అలాంటి ట్రీట్మెంట్స్ని ఫాలో అవుతూ మంచి లైఫ్ స్టైల్ని కూడా యాడ్ చేసుకోవాలి, అది కూడా ఒక ట్రీట్మెంట్ లాగా ఫాలో అవ్వాలి, అప్పుడే ఆయుర్వేదం వర్కౌట్ అవుతుంది అనమాట. డెఫినెట్గా ఆయుర్వేదం అయినా, అలోపతి అయినా, హోమియోపతి అయినా, ఏదైనా కూడా మెడికేషన్ అనేది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి SOPs. ఇప్పుడు ఏదైనా ఒకటి ఉంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారు. ఒకటి మనం స్కూల్కి వెళ్ళాలంటే టైం టేబుల్ ఉంటుంది, ఈ టైంకి వెళ్ళాలి, ఇలా చేయాలి, అప్పుడే మనకి ఇది ఉంటుంది. అట్లానే మన హెల్త్ మనకి కావాలి అంటే కూడా మీరు ఈ రకంగా లైఫ్ స్టైల్ ఉండాలి, ఈ రకంగా మీ ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి, మీ మానసిక ఆలోచనలు ఈ రకంగా ఉండాలి, అప్పుడు మీరు కోరుకున్న డిజైర్ అంటే రీచ్ అవుతారు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్.
అయితే ఇప్పుడున్న రోజుల్లో అండి మనిషికి అంత పేషెన్స్ ఉండదు. సపోజ్ తలనొప్పి ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఒక క్రోసిన్ 650 డోలో యేసుకుంటే 10 నిమిషాల్లో తలనొప్పి తగ్గిపోతుంది. ఆయుర్వేదంలో ఏదన్నా ఒక ట్రీట్మెంట్ కోసం అప్రోచ్ అయితే చాలా పేషెన్స్ ఉండాలి మనిషికి. ఇంకా వాడుతూనే ఉండాలి మందులు అన్న ఒక అపోహ ఉంది. దానికి మీరేం చెప్తారు? నార్మల్‌గా ఆయుర్వేదిక్‌లో కూడా ఇన్‌స్టాంట్‌గా తగ్గే ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఉంటాయా? ఉంటాయి. ఇప్పుడు హెడేక్ ఉందనుకోండి. కొంతమందికి కాన్‌స్టిపేషన్ వల్ల హెడేక్ వస్తే మీరు క్రోసిన్ యేసుకుంటే జస్ట్ పర్టిక్యులర్‌గా అక్కడ వాసోడైలటేషన్ జరిగేసి సర్క్యులేషన్ పెరగడం వల్ల మాత్రమే మీకు పెయిన్ తగ్గుతది. బట్ రూట్ కాజ్ ఒకవేళ కాన్‌స్టిపేషన్ అయిందనుకోండి, కాన్‌స్టిపేషన్‌కి అక్కడ ట్రీట్మెంట్ మీకు దొరకలేదు. సో, మళ్ళీ వస్తది మీకు హెడేక్. అండ్ గ్యాస్ ప్రాబ్లమ్ అనుకోండి. గ్యాస్ ప్రాబ్లమ్‌కి సంబంధించిన ట్రీట్మెంట్ మనం ఇవ్వలేదు. ఇంకా క్రోసిన్ వల్ల ఇంకా అనాల్జెసిక్ ఎఫెక్ట్ ఎక్కువై నెక్స్ట్ మళ్ళీ మనకి మార్నింగ్ ఇంకా ఎక్కువ అవుతది ఛాన్స్. సో, అలా మనం ఏంటి అనంటే కాజ్ అనేది ఇంపార్టెంట్. ఒక హెడేకే ఉంది అంటే అది మీకు మైగ్రేన్ అంటే న్యూరలాజికల్ వీక్‌నెస్ వల్ల ఉందా? కాన్‌స్టిపేషన్ వల్ల వచ్చిందా? లేకపోతే మీరు డస్ట్‌లో బాగా పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల వచ్చిందా? ఎండల్లో ఎక్కువగా తిరగడం వల్ల వాసోడైలటేషన్ వల్ల వచ్చిందా? కాజ్ అనేది మనం తెలుసుకుంటాం. తెలుసుకొని అన్నిటికీ క్రోసిన్ లాగా ఆయుర్వేదంలో ఉండదు. హెడేక్ వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఒకరికి ధనియా ఫాంటా అంటే ఎక్కువ ఎండలో తిరగడం వల్ల వచ్చిన వాళ్ళకి ధనియా ఫాంటా. మోషన్ ఫ్రీ లేని వాళ్ళకి ఒకవేళ హెడేక్ వస్తే దానికి సంబంధించిన మెడిసిన్స్ లాక్సేటివ్ అంటే మోషన్ ఫ్రీ అయ్యే మెడిసిన్ ఇస్తే హెడేక్ తగ్గిపోతది. లేదు న్యూరలాజికల్ వీక్‌నెస్‌గా వల్ల హెడేక్ వచ్చింది. మైగ్రేన్ రిపీటెడ్‌గా వస్తుంది. న్యూరలాజికల్‌గా నర్వ్స్ వీక్ ఉన్నాయి వాళ్ళకి అంటే నర్వ్స్‌ని స్ట్రెంత్ చేసేటువంటి మెడికేషన్ ఇస్తాం. సో, అలా ప్రాపర్‌గా మనకేంటంటే అసలు దాని రూట్ కాజ్‌కి మనం ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి వండర్‌ఫుల్. సో, ఆయుర్వేదం మీద ఉన్న ఒక పర్సెప్షనే మారిపోయింది మీతో మాట్లాడుతుంటే ఇప్పుడు. రైట్. సో, మనం కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలా అయితే కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేయడానికి మెడికేషన్స్ ఉన్నాయో, కొలెస్ట్రాల్ మెటబాలిజం బై లివర్ మెరుగుపరచడానికి ఎలా అయితే మెడికేషన్ ఉందో ఆయుర్వేదంలో, కొలెస్ట్రాల్ ఒక మనిషిలో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బాగా పెరిగిపోయింది అనుకుందాం. తద్వారా గుండె సంబంధిత వ్యాధి వచ్చింది. దాన్ని గూడా మనం ఆయుర్వేదంలో ట్రీట్ చేయొచ్చంటారా? అంటే ఎనీ డెఫినెట్‌గా. కాంప్లికేషన్ బై ది ఓవర్ ఎఫెక్ట్ ఆఫ్ ది కొలెస్ట్రాల్ కూడా ఆయుర్వేదంలో ట్రీట్ చేయొచ్చంటారా? డెఫినెట్‌గా. నార్మల్‌గా ఇప్పుడు మీరు చూస్తే బయట మనం వేసే స్టెంటులు కావచ్చు, లేకపోతే బైపాస్ సర్జరీస్ కావచ్చు, వీటన్నిటిలో 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఎంబోలిజము అండ్ ఒకటి ఫ్యాట్ వల్ల నారో అవ్వడం. సో, ఫ్యాట్ వల్ల నారో అయినప్పుడు మనకి స్టెంట్ ఆ ప్రాసెస్ వల్ల బెలూన్ థెరపీ దాంట్లో డైలేట్ చేస్తారు. సో, వీటన్నిటిలో చూస్తే ఏంటి అంటే రూట్ కాజ్ కొలెస్ట్రాల్స్ అనేవి పెరిగిపోవడం. సో, ఆయుర్వేదిక్‌లో మనం అట్లా బ్లడ్ వెజల్స్‌లో ఉన్న కొలెస్ట్రాల్‌ని కరిగించడానికి, బ్లడ్ వెజల్స్‌లో మళ్ళీ సర్క్యులేషన్‌ని నార్మలైజ్ చేయడానికి మనం ట్రీట్మెంట్ చేస్తాం. సో, దానివల్ల మనకి హార్ట్ అటాక్స్ రావడం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ మంచి లైఫ్ స్టైల్ వల్ల మనకేంటి అంటే లివర్ కూడా మెరుగుపడుతుంది కాబట్టి కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది. అండ్ టోటల్‌గా మీరన్నట్టుగా కాంప్లికేషన్స్ అంటే కొలెస్ట్రాల్ పెరగడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, కొలెస్ట్రాల్ పెరగడం వల్ల హార్ట్ స్ట్రోక్, కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్న ప్రతిదీ వారికోజ్ వెయిన్స్ ఏదైనా కావచ్చు. నార్మల్‌గా మనకి కొలెస్ట్రాల్ పెరిగితే మెయిన్‌గా వచ్చే ప్రాబ్లమ్ బీపీ పెరగడం. సో, బీపీ ఎప్పుడైతే కొలెస్ట్రాల్ పెరుగుతదో బ్లడ్ వెజల్ అనేది దానికి ఉండాల్సిన ఎలాస్టిసిటీని కోల్పోయి హార్డ్‌గా అవుతది. ఎప్పుడైతే పెరిఫెరల్ వాస్కులర్ రెసిస్టెన్స్ బ్లడ్ వెజల్‌లో పెరిగి హార్డ్‌గా అవుతదో ఇమ్మీడియేట్‌గా మనకొచ్చే ప్రాబ్లమ్ బీపీ. సో, మీరెప్పుడైతే కొలెస్ట్రాల్ తగ్గించుకుంటారో ఫస్ట్ బీపీ తగ్గుతది అండ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే సర్క్యులేషన్ మళ్ళీ నార్మల్ అవుతది. అండ్ మిగతా వైటల్ ఆర్గాన్స్‌కి అన్నీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ అందుతది కాబట్టి అవన్నిటిని కూడా కాంప్లికేషన్ ఆఫ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయే అన్ని ప్రాబ్లమ్స్‌ని మనం దీంతో తగ్గించుకోవచ్చు. ఇందాక మీరు ఒక మాట అన్నారు చక్కగా ఎస్పెషల్లీ లివర్ హెల్త్ కోసం తిప్పతీగ రసం తాగాలి అని అన్నారు. అలా కొలెస్ట్రాల్ బాడీలో నియంత్రించడానికి కానీ లేకపోతే లివర్‌కి సంబంధించి ఒక 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 మంచి ఎలిమెంట్ ఇలా చేస్తే బావుంటుంది అని చెప్పాలి. కొలెస్ట్రాల్ ఇది చేస్తే తగ్గుతుంది అనాలంటే ఆయుర్వేదంలో మీరు ప్రిస్క్రైబ్ చేసే డైట్ ఏంటి? నార్మల్‌గా డైట్‌లో చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగా రోజు ఎర్లీ మార్నింగ్ షుగర్ కేన్ జ్యూస్ అనేది తాగమని చెప్తాం. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ రెగ్యులర్‌గా మీరు షుగర్ కేన్ జ్యూస్ తాగుతూ ఉన్నట్టయితే అది లివర్‌ని చాలా బాగా యాక్టివేట్ చేస్తుంది. అండ్ రెండవది వచ్చేసి నేల ఉసిరి అంటాం. భూమి ఆమ్లకి అంటాము. సో, అది నార్మల్‌గా రెగ్యులర్‌గా మీరు పౌడర్ లాగా తీసుకోవచ్చు. ఫ్రెష్ హర్బ్ దొరికితే దాన్ని క్రష్ హనీలో సోక్ చేసేసి చేసి బయట అమ్ముతారు కదా! మొరాంబే అంటారు. అలా కూడా అది ఉసిరి. ఇది భూమి ఆమ్లకి అంటే ఇది ఫిలాంథస్ నిరురి. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ అచ్చా! ప్లాంట్. అచ్చా! సో, దీన్ని మనము నార్మల్‌గా వెట్‌ది తీసుకోవచ్చు. లేదంటే డ్రైది కూడా తీసుకోవచ్చు. పౌడర్‌నైతే జస్ట్ నార్మల్‌గా హాట్ వాటర్‌లో కలిపి తీసుకోమని చెప్తాము. వెట్‌దైతే జస్ట్ ఒక 2-3 గ్రామ్స్ బాగా క్రష్ చేసి ఒక రౌండ్ బోలస్ లాగా చేసి తీసుకోమని చెప్తాం. ఇది లివర్‌ని బాగా అంటే అన్నీ మీరు అడిగారు కదా! అన్ని మెడిసిన్స్‌లో కల్లా ఇది చాలా ఫస్ట్ ప్లేస్ ఆఫ్ అది ఉంటదనమాట. లివర్‌ని మంచిగా చేసే దాంట్లో.
యాక్చువల్లీ ఇలా మాట్లాడుతూ ఉంటే ఇది ఒక అన్ఎండింగ్ సబ్జెక్ట్ లాగా ఉంది. ఒక్కొక్క ఆర్గన్ కి సంబంధించి అంటే ఆయుర్వేదంలో మనకున్న ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ మనం యూజ్ చేసుకుంటే ప్రాబబుల్లీ ఈ వాళ్ళు ఉన్న ఈ ఫాస్ట్ పేస్ స్ట్రెస్ఫుల్ వరల్డ్ లో వేరే వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మెడికేషన్స్ కాకుండా ప్రశాంతంగా ఆయుర్వేదం వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గిపోవడం పక్కన పెట్టి హెల్త్ డెఫినెట్లీ మెచ్యూర్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది అని అయితే మనం అనుకోవచ్చు. సో ఇంకొన్ని ఎపిసోడ్స్ మీతో చేద్దాం మేడం, ఎందుకంటే ఆయుర్వేదం అంటే ఇప్పుడు డెఫినెట్లీ అందరూ చాలా ఇంట్రెస్టెడ్ గా చూస్తున్నారు కాబట్టి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.